హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ రమా, స్పెయిన్లో తెలుగమ్మాయి. నేను ఇండియా వచ్చిన తర్వాత నాగల చవితి ఫెస్టివల్ రావడం, అది కూడా మా ఫ్యామిలీతో జరుపుకోవడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. మా ఇంట్లో నాగల చవితి ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది వీడియోలో కంప్లీట్గా చూద్దాం అండ్ స్టోరీ కూడా తెలుసుకుందాం. ఫస్ట్గా అయితే ఈ కాటన్ ఉంటుంది కదా, ఈ కాటన్లో గింజలన్నీ తీసి ఇలా చేయాలన్నమాట. పసుపు కుంకుమ రెండు యాడ్ చేసి, యాక్చువల్గా మనం బయట షాప్లో కొనుక్కుంటాం కదా, అలా కాకుండా అన్నీ ఫ్రెష్గా కావాలని అలా చేయాలి. తర్వాత మేము ఇక్కడ కావాల్సిన కొన్ని ప్రసాదాలు అన్నమాట ఇంకా పెడుతూనే ఉన్నాము. కొన్ని పెట్టాము, పూలు, పళ్ళు, ఆకు, వక్క, అండ్ తర్వాత ఇది నువ్వుల వంట, చలిమిడి, ఇంకా చాలా పట్టాలి ఈడ. అవన్నీ చూద్దాం. ఇది ఒత్తి, ఇది మాల, ఇది ఆయనకి రెండు కళ్ళు, పసుపు కుంకుమతో ఇట్లా పెట్టుకోవాలి. కాటన్ తో దారం ఎలా చేయాలో మా అత్తమ్మ చూపిస్తున్నారు, చూద్దాం పదండి. కాటన్ తో ఇలా చేసుకుంటూ రావాలి. ఓకే ఓకే, చూద్దాం. వచ్చేసింది దారం. ఓకే, దీన్ని ఇప్పుడు మామూలుగా చేసుకోవాలంటే కార్తీక మాసంలో ఇట్లా ఇట్లా 3 పోగులు ఇట్లా చుట్టుకొని ఇట్లా చేసుకొని కుంకుమలో చేసుకోవాలి. ఇదేంటి మరి? ఓ ఒత్తిలాగా అది. ఓకే, అట్లా చేసుకుంటారు. ఇట్లా దారం తీసి దీంతో జాన బెత్త అనేది కట్టలు చేసినాము, కానీ మళ్ళా ఒక బెత్తడెత్తు కట్టలు అవి కూడా చేస్తాము. ఇట్లా ఒత్తులు చేసి దారం అది వేసి 3 పోగులు వేసి 101 కట్ట కట్టేస్తామన్నమాట. ఓకే, అప్పుడు కార్తీక పౌర్ణమి అప్పుడు మనకి మనం వెలిగించిన కట్ట తయారు చేసుకుంటాం. ఓకే ఓకే, ఇవి ఉంటే మనం ఇంట్లోనే చేసుకోవచ్చు అన్ని రకాలు. అయితే ఇట్లా 8 రకాలు చేసుకోవచ్చు. ఇది అయిపోయిందా? ఇంకేమేమి పెట్టాలి ఇక్కడ? పెసరపప్పు పెట్టాలి. పెసరపప్పు, ఇంకా సారీ కదా, చీర, టెంకాయ, పాలు. ఓకే, పాలు, టెంకాయ, చీర కూడా పెట్టేసాము. చీర మ్యాండేటరీ అనమాట. యాక్చువల్గా దేవుళ్ళకి చీర పెట్టారు, దేవతలకే పెట్టారు కదా, కానీ ఈ దేవుడికి పెట్టాలి చీర. ఇది కావాల్సిన పూజకు కావాల్సిన థింగ్స్ అవన్నీ. ఇప్పుడు ఈ థ్రెడ్ ఉంది కదా, ఇది మేము కట్టుకోవాలి అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత. పెట్టేద్దాం. ఇప్పుడే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం రెడీ అయిపోయాము. ఇప్పుడు మనం పుట్ట దగ్గరికి వెళ్ళేసి పాలు పోయాలన్నమాట. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా రష్ ఉన్నారు. యాక్చువల్గా ఈ రోజు ఎక్కడైతే పుట్ట ఉంటుందో అక్కడ ఫుల్గా రష్ ఉన్నారు. ఇప్పుడు మేము వెళ్ళే పుట్ట నంద్యాల చూపిస్తాను. టెంపుల్కి వెళ్ళే ముందు ఇలా కాళ్ళకి పసుపు అనేది కంప్లీట్గా రాసుకోవాలి ముత్తైదులందరూ. తర్వాత ఇంకా స్లోగా ఇవన్నీ మనం అన్నీ రెడీ చేసుకున్నాం కదా, అవన్నీ తీసుకొని ఇప్పుడు టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. ఈ టెంపుల్ పేరు అక్కడ కనిపిస్తుంది కదా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాగులకట్ట టెంపుల్ అనమాట. ఇది నంద్యాల రైల్వే స్టేషన్ దగ్గర ఉంది. ఇప్పుడు బాగా నీట్గా పెట్టారు దాన్ని, అంటే రినోవేట్ చేసి ఈ ఫెస్టివల్ చేసుకోవడానికే పెట్టారనమాట. బయట నుంచి మనం చూసినట్లయితే ఇలా ఉంటుంది, పీస్గా రోడ్ సైడ్ ఉంటుంది ఇది. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాము. యాక్చువల్గా మేము ట్యూస్డే చేసుకుంటున్నాము. 2 days చేసుకోవచ్చు, మండే అండ్ ట్యూస్డే. మండే రోజు చాలా రష్ ఉండే అంట. ఇంకా మేము ఈరోజు అంటే ట్యూస్డే వచ్చామన్నమాట, అంత రష్ లేదు చూడండి. అయినా కూడా మేము అటు సైడ్ నుంచి వచ్చామన్నమాట, ఫ్రంట్ సైడ్ నుంచి క్లోజ్ చేశారు. ఇంకా ఈ టెంపుల్ చూసినట్లయితే ఇలా ఉంటుంది, చాలా బాగుంది కదా. ఇంతకుముందు ఈ టెంపుల్ ప్లేస్లో ఒక పుట్ట చాలా చిన్నదిగా ఉండేదన్నమాట, కానీ భక్తులు ఎక్కువ రావడం వల్ల ఇదంతా బాగా రినోవేట్ చేసి పెద్ద గుడే కట్టేశారు. అండ్ అన్నదానం కూడా జరుగుతుంది. మాకు తోచింది అండ్ అలాగే ఎవరికి తోచింది వాళ్ళు డొనేట్ చేస్తూ ఉంటారు, అండ్ మేము కూడా డొనేట్ చేసాం. మేము ఇండియాకి వచ్చిన ప్రతి ఒక్కసారి ఈ ఫెస్టివల్ అనేది ఖచ్చితంగా చేసుకుంటాను. ఆ సీజన్లో వచ్చి నేను ఏకైక చేసుకునే ఫెస్టివల్ ఇదే అనమాట. అందుకే ఈ ఫెస్టివల్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. మొత్తానికి మన పూజ అయితే ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం. ఎందుకు చేయాలి మరి రాగానే? సమానం అనమాట. ఇది గడప అంటే లక్ష్మీదేవి. అందుకే పూజ చేసి లోపలికి వెళ్ళాలి. పూజ చేయకుండా లోపలికి వెళ్ళకూడదు. బేబీ వెళ్ళిపోయాడు. చెప్పలు పడతాయి. మరి నువ్వు లిసన్ చేయట్లేదు. ఇప్పుడు మేమందరం దండం పెట్టుకొని పోవాలి.
ఇప్పుడు మనం ఈ నాగల చవితి ఎందుకు చేసుకుంటాం అనేది స్టోరీ మా అత్తమ్మని అడిగి తెలుసుకుందాం. చవితి అంటే నాగమయ్యకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇష్టం అనమాట. ఇష్టమైన రోజు కాబట్టి అందుకని మనం నాగ చవితి రోజు ఖచ్చితంగా ఈ పండగ చేసుకొని తిరాలి. ఆయనకు ముఖ్యమైనవి ఏమిటంటే పిండి, సల్లిపిండి, పెసరపప్పు, కొబ్బరి, బెల్లం, దారము, చీర, పువ్వులు, పండ్లు అన్ని. స్టోరీ రాజు అంటే పోతుంది ఏదో స్టోరీ. ఒక ఊరిలో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు కొంచెం వేటకు పోయింటాడు. వేటకు పోయినప్పుడు ఆయనకు ఒక పాము అడ్డం వస్తుంది. ఆ పాము అడ్డం వచ్చినప్పుడు ఏమైతుందంటే ఆయన కోపంతో ఆ పామును 2 ముక్కలు చేస్తాడు. 2 ముక్కలు చేసేస్తే ఆ పాము 2 ముక్కలు అవుతుంది. అప్పటికే ఆయన భార్య గర్భవతి కాబట్టి ఆ పాముని చంపిన పాపం ఆయనకు తగిలింటది. అందుకు ఆయన ఇంటికి పోతాడు. ఇంటికి పోయిన కొద్ది రోజులకే భార్య డెలివరీ అవుతుంది. డెలివరీ అయిన తర్వాత అది ఏమైతుంది, భార్య మొత్తం మనిషి రూపము, కాళ్ళు చేతులు పాము రూపంలో, కాళ్ళు మాత్రం పాము రూపంలో ఉన్నాయి. ఇద్దరు పిల్లలు, కవల పిల్లలు ఇచ్చినారు. కవల పిల్లలకి ఇద్దరికి కాళ్ళు లేవు, కాళ్ళ మాదిరి పాము మాదిరి వచ్చిందనమాట. అని ఇలా ఎందుకు జరిగింది, నాకు పాము పిల్లలు కన్నావు నువ్వు, నాకు వద్దు, ఈ పిల్లలు వద్దు, నువ్వు వద్దు అని చెప్పి బయటికి వెళ్ళిపోతాడు. ఆయన పోతూ ఉంటాడు. పోతుంటే దారిలో ఏమైతుంది, ఆయన కళ్ళు కనపడకుండా మస్కలు వచ్చి కింద పడిపోతాడు. వేరే వాళ్ళు తీసుకొని వస్తారు ఇంటికి. తీసుకొచ్చి పడుకుంటున్న తర్వాత భార్య అడుగుతుంది, ఏమైందండి, ఎట్లయింది అని అంటే, ఇట్లా నాకు బయటికి పోయినా నేను కోప్పడి నాకు కళ్ళు కనిపించకుండా పోయినాయి, అందుకని ఏమైందో ఏమో అంటే నువ్వేమైనా పొరపాటు చేసినావా అని భార్య అడుగుతుంది. బయటికి అంటే ఇట్లా నాకు బయటికి పోయినప్పుడు పాము ఎదురు వచ్చింది, అందుకని ఆ పామును 2 ముక్కలు చేసినాను అని అంటాడు. అందుకనేనండి మనకు ఆ శాపం తగిలింది, నాగేంద్రుడి శాపం, అందుకే మన పిల్లలకి ఎట్లయింది. మనము పండగ రోజు నాగుల చవితి రోజు పోయి మన పిల్లల్ని తీసుకొని పోయి మనం పుట్ట దగ్గర ఆయన పాలు పోసి చీర, సార, పూలు, పండ్లు అన్ని టెంకాయ పెట్టి పూజ చేసి పిల్లలు అక్కడ పడుకోబెట్టి వాళ్ళకి బొట్టు పెట్టి దేవుడికి దండం పెట్టుకున్నాము. తర్వాత దేవుడు ఎట్లా చూస్తే అట్లా అవుతుంది మనకు అని చెప్పి భార్య చెప్తుంది అని సరేలేమని పోతారు. పుట్టకు పూజ చేస్తారు, పాలు పోస్తారు, అన్ని చేసి దండం పెట్టుకుని కళ్ళు మూసుకుని దండం పెట్టుకుని కళ్ళు తెరిచే లోపే ఆయన కళ్ళు కనపడతాయి. పిల్లలకు మామూలు రూపం వచ్చేస్తుంది. అందుకని ఇది నాగుల చవితి ప్రాముఖ్యత విశిష్టమైనది అనమాట. నిష్టతో చేయాలి, ఏ అనిష్టము జరగకూడదు. ఏ అనిష్టం జరిగినా అని, ఏ ఆచారం ఏ అడ్డం వచ్చినా ఏదైనా అని దానికి హాని తడిపెట్టకూడదు అది ముందు. కాబట్టి ఆయన నిష్టతో చేసినామంటే మన కోరిన కోరికలు నెరవేరుస్తాడు. పాము దోషం ఉండే వాళ్ళకు కూడా, నాగదోషం ఉండే వాళ్ళకు కూడా నాగదోషం పోతుంది అనమాట. ఇది స్టోరీ అనమాట. నచ్చిందా మీకు? నాకు కూడా ఫస్ట్ టైం క్లియర్ గా విన్న తర్వాత పెట్టుకోండి. అన్నమాట నాగల చవితి పండుగ వెనకాల ఉన్న రహస్యం. ఇంకా సైంటిఫిక్ గా చాలా రీజన్స్ ఉన్నాయి. ఈ పాములు మనం దాన్ని ప్రొటెక్ట్ చేయడం వల్ల ఇప్పుడు వ్యవసాయం చేసేటప్పుడు కొన్ని ఇన్సెక్ట్స్ ఉంటాయి కదా, ఆ పాములన్నీ ఇన్సెక్ట్ ని తినేసి పంటల్ని కాపాడుతాయి అని చెప్తారు. ఇంకా పాముకి డైరెక్ట్ గా పుట్టలో పాలు వేయకూడదు, అది పాముకి మంచిది కాదని చెప్తారు అనమాట. సో అందుకనేసి కుండలో వేయాలి అని చెప్తారు. ఇంకా చాలా చాలా బోల్డ్ అనే స్టోరీస్ ఉన్నాయి. మాకు తెలిసిన స్టోరీ అయితే, మీకు తెలిసిన స్టోరీ ఏదైనా ఉంటే కామెంట్ లో షేర్ చేయండి. నాగమయ్యకి చేసిన తాడు అక్కడ దారం అక్కడ కట్టి మళ్ళీ కట్టుకోవాలి. ఉన్నాయా? చాలా కొంచెమే ఉంది. ఎన్ని రోజులు పెట్టుకోవాలి దీన్ని? బాగుంటది. ఇది కాదు ఈ పండుగ రోజే కాకుండా మిగతా రోజులు కట్టుకోకూడదు దీన్ని. నాకు ఇష్టమే ఈ తాడు సన్నగా. సగన్ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ నాగల చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ వీడియోని ఇందరితే ముగించేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని నా ఛానల్ని అప్డేట్ కోసం నన్ను ఫాలో అవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై.